టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నటి సౌందర్య గారు. మహానటి సావిత్రి గారి తర్వాత అంతటి నటిగా పేరు తెచ్చుకున్నారు సౌందర్య. ఎక్స్పోజింగ్ లేకుండా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించవచ్చని నిరూపించారు సౌందర్య. ఎక్స్పోజింగ్ చేయను అనే ఆమె నిర్ణయాన్ని మొదట్లో కొందరు తేలిగ్గా తీసిపారేసినప్పటికీ దర్శకులు ఆమె నిర్ణయాన్ని గౌరవించడంతో ఆమెకు అవకాశాలు మరింత పెరిగాయి. సౌందర్య గారు 1971 జూలై 18న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మంజుల, సత్యనారాయణ. ఆమె తండ్రి సత్యనారాయణ ఒక రచయిత, దర్శకుడు మరియు నిర్మాత కూడా. తండ్రితో షూటింగ్ చూడడానికి వెళ్లిన సౌందర్య గారికి 1992లో విడుదలైన కన్నడ చిత్రం గంధర్వ ద్వారా నటిగా అవకాశం వచ్చింది. MBBS మొదటి సంవత్సరం చదువుతుండగానే సినిమా అవకాశాలు రావడంతో మధ్యలోని చదువుని ఆపేశారు సౌందర్య గారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం మనోరాలి పెళ్లి. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. సౌందర్య గారి కెరీర్ లో మొదటి హిట్ సినిమా రాజేంద్రుడు విజేంద్రుడు. 1995లో రిలీజ్ అయిన అమ్మవారు సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా హిట్ అయిన నాటికి సౌందర్య స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ గారి హీరోగా నటించిన నంబర్ 1 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సౌందర్య గారు. ఆమె చేసిన ప్రతి సినిమాలో ఆమెకు మంచి పాత్రలు రావడం వల్ల నిర్మాతలు ఆమె డేట్స్ కోసం షూటింగ్ షెడ్యూల్స్ మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు లాంటి హీరోలందరి సరసన సౌందర్య గారు నటించారు. తెలుగులోనే ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ తమిళ్, కన్నడ, హిందీ వంటి ఇతర భాషల్లో కూడా నటించి జాతీయ స్థాయి నటిగా ఎదిగే ప్రయత్నం చేశారు. 1993 నుండి 2001 మధ్యలో ఏడాదికి సుమారు 10 సినిమాలు నటించారు సౌందర్య గారు. హిమలీల సినిమాలో ఆలీ పక్కన ఆమె హీరోయిన్ గా నటించాల్సి ఉంది. అప్పట్లో పెద్ద హీరోల పక్కన అవకాశాలు వస్తున్నప్పటికీ తన మాతృ సంస్థ అయిన మనీషా ఫిల్మ్స్ కు ప్రాధాన్యతనిచ్చి ఆ సినిమాని అంగీకరించారు. అయితే ఆమె తండ్రి సత్యనారాయణ అభ్యర్థన మేరకు నిర్మాత అచ్చిరెడ్డి సౌందర్యకు బదులుగా ఇంద్రజ గారిని ఎంపిక చేశారు. దీనిపై సౌందర్య గొడవ చేశారట. ఆలీతో నటించడం వల్ల తన కెరీర్ దెబ్బతిన్నదని వాదించారట. ఆలీతో ఒక సినిమా చేస్తానని ఆమె పట్టుబట్టడంతో దర్శకుడు కృష్ణారెడ్డి శుభలగ్నం సినిమాలో వారిద్దరికి ఓ పాటను పెట్టారట. సౌందర్య తండ్రి సత్యనారాయణ ఒక జ్యోతిష్కుడు కూడా. 2004లోనే సౌందర్య కెరీర్ ముగుస్తుందని ఆయన ముందుగానే చెప్పారట. కానీ ఆమె ఈ మాటను ఒప్పుకునేవారు కాదట. తనకు 50 ఏళ్లు వచ్చే వరకు నటిస్తానని, ఇండస్ట్రీ తనను వదులుకోదని వాదించేవారట. అయితే 2004 ఏప్రిల్ 17న బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాద్ నుండి విమానంలో బయలుదేరిన సౌందర్య దారుణ ప్రమాదానికి గురై తుదిశ్వాస విడిచారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్ కూడా అదే ప్రమాదంలో మరణించారు. అప్పటికి సౌందర్య గారికి పెళ్లి సంవత్సరం కూడా నిండలేదు. సౌందర్య గారి మరణం టాలీవుడ్ కి తీరని లోటుగా వెళ్ళిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.